వెల్కమ్ టు హ్యూమన్ రైట్స్ అడ్వకేట్స్ అడ్వైజరీ. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్. ఫ్రెండ్స్, సార్ మా తాతగారు నా పేరు మీద వీలునామా రాస్తా అంటున్నారు. ఆ వీలునామా అసలు అంటే ఏంటో తెలియదు, అందులో ఎటువంటి క్లాజెస్ ఉండాలి అని చెప్పి మా ఫ్రెండ్ ఒక అతను అడిగాడండి. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు వీలునామా అంటే ఏమిటి అంటే, ఒక వ్యక్తి తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని కానీ లేదా తానుకి తాత ముత్తాతల నుంచి వస్తున్నటువంటి వారసత్వంగా వస్తున్న ఆస్తికి కానీ తాను తన కుటుంబ సభ్యుల్లో ఉన్న ఎవరికైనా సరే తాను బ్రతికుండగానే ఒక వీలునామా రాసి తాను మరణించిన తదనానంతరం ఇది ఎవరెవరికి చెందాలి అనేటటువంటి ముఖ్యమైన విషయాలని పేరు పేరున మెన్షన్ చేస్తూ వారికి అందులో ఉన్నటువంటి హక్కులను తెలియచేస్తూ ఈ యొక్క వీలునామాను రాయడం జరుగుతుంది. ఈ వీలునామా మనిషి బ్రతుకున్నప్పుడు ఎన్నిసార్లైనా మార్చుకోవచ్చు, కానీ మనిషి మరణించిన తర్వాత ఈ వీలునామాని ఎట్టి పరిస్థితుల్లో మార్చడానికి కుదరదు. అదేవిధంగా ఈ వీలునామాలు రెండు రకాలు. పాయింట్ నెంబర్ 1 అన్రిజిస్టర్డ్ వీలునామా, నెంబర్ 2 రిజిస్టర్డ్ వీలునామా. అన్రిజిస్టర్డ్ వీలునామా అంటే ఏంటంటే, మీ తాతగారు మీ యొక్క వీలునామాను మీకు రాసి కుటుంబ సభ్యుల సమక్షంలో మీకే అందజేశారు. ఆ విధంగా మీకు అందజేసిన తర్వాత దానిని మీరు జాగ్రత్తగా భద్రపరిచారు. సరే, తర్వాత కాలక్రమేణా తాతగారు కాలం చేసిన తర్వాత ఆ వీలునామాలో ఉన్నటువంటి విషయాల ప్రకారం మీ యొక్క ఆస్తిపాస్తులను మీరు అదే విధంగా అందరూ పంచుకున్నారు. కానీ ఇది ఎక్కడా గవర్నమెంట్ రికార్డ్స్లో రాయలేదు, ప్లస్ గవర్నమెంట్ రికార్డ్స్లో దీన్ని ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయించలేదు. అలా కాకుండా వీలునామా రాసిన వెంటనే మీ తాతగారు ఉన్నప్పుడే ఆయన్ని తీసుకుని వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీసులో వీలునామాని రిజిస్టర్ చేసుకున్నట్లయితే దానికి ఎప్పుడైనా వీలునామా యొక్క ఉల్లంఘన జరిగినప్పుడు మీరు కోర్టు ద్వారా మరింత పటిష్టంగా మీరు దాన్ని కంటెస్ట్ చేసి మీకున్నటువంటి హక్కులను మీరు కాపాడుకోవచ్చు. ఈ విధంగా వీలునామాను రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల మార్ఫింగ్ అంటే మోడిఫికేషన్స్, ఇంకా అందులో చటువంటి డూప్లికేట్ వీలునామాలు తయారు చేయడం, ఫార్జరీలు చేయడం, ఇటువంటి వాటి నుంచి మీరు ఖచ్చితంగా రక్షణ పొందుతారు. ఈ విధంగా ఏ వ్యక్తి అయినా సరే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా వీలునామాని రాసుకుని తాను కష్టపడి సంపాదించిన ఆస్తిని కానీ వారసత్వంగా కాపాడుతున్న ఆస్తిని కానీ ఎవరికి ఇవ్వాలి, భార్యకి ఎంత, కొడుకులకి ఎంత, కోడళ్ళకి, కూతుర్లకి, మనవలకి, మనవరాలకి, మీ యొక్క బంధువర్గాలకి, లేదు నా తదనానంతరం ఎవరికైనా, ఇలాగా మీరు ఎవరికి ఇవ్వాలి అని అనుకుంటున్న విషయాలన్నింటినీ పూర్తిగా పొందుపరిచి వీలైనంత ఖచ్చితంగా ఒక న్యాయవాది సలహా మేరకు మీరు కనుక వీలునామాలు రాసినట్లయితే మీకు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బందులు కలిగితే ఆ న్యాయవాదులు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను మీ సత్య, హ్యూమన్ రైట్స్, సైనింగ్ ఆఫ్.